మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण 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 క్రూర కంసుడు బలిగొన్నాడే మొదటి శిశువు ప్రాణాలు, వచ్చే రెండవ ప్రాణికి తెలియవు ఈ విపరీతాలు, భువిలోని విపరీతాలు.
దేవకి ఏ సంతానాన్ని జీవించి ఉండనివ్వు. ప్రభు, ఈ ఘోరాల నుంచి మాకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడు 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 దీనుల మొరలను వినగలవాడు జాగెల్తైనా కరుణిస్తాడు. ధైర్యం వీడక సాగాలి, దైవం కరుణే పొందాలి. ఉదయిస్తాడు కారణ జన్ముడు, కాపాడేవాడు జగతిని కాపాడేవాడు. నిన్ను బంధ విముక్తుని చేసేను, ఇక శోధనలన్నీ తొలగేను. ఉదయిస్తాడు కారణ జన్ముడు, కాపాడేవాడు జగతిని కాపాడేవాడు. నడి సంద్రాన సుడిగాలిలో తెరచాపనే నమ్ముకోవాలి. బాధలలోన ఆశనే ఒక జ్యోతిని వెలిగించుకోవాలి. దుఃఖమునంతా దిగమింగాలి, చీకటిలో వెలుగు శోధించాలి. ఉదయిస్తాడు కారణ జన్ముడు, కాపాడేవాడు జగతిని కాపాడేవాడు. మహనీయుడు కరుణామయుడు, సర్వం తెలిసిన సర్వేశ్వరుడు. దీనుల పాలి దీపం అతడు, కోరిక తీర్చే దైవం అతడు. ముల్లోకాలకు అధిపతి అతడు, అందరి మొరవిను ప్రభువతడు. ఉదయిస్తాడు కారణ జన్ముడు, కాపాడేవాడు జగతిని కాపాడేవాడు.
అవతారం ఇలా వెలిసేను, అతని ప్రాణం హరించేను. సురనరమునులు వ్యాకులమదితో అతని వధకై ప్రార్థించేరు. ఈ దుర్మార్గుని అంతము చేసే దేవుడు ఉదయించును, జగతిని బాధల తొలగించును. నేను బంధ విముక్తుని చేసేను, ఇక శోధనలన్నీ తొలగేను. ఉదయిస్తాడు కారణ జన్ముడు, కాపాడేవాడు. ఈ జగతిని కాపాడేవాడు. కృష్ణం వందే గుణాతీతం, గోవిందం ఏకాక్షరం, అవ్యక్తం వ్యయం వ్యక్తం, గోపువేషు విదాయకం. కిశోరభయసంశాంతం, గోపికాంతం మనోహరం, నవీననీరదశ్యామం, కోటి కందర్ప సుందరం. దయగనవా ప్రభు దయగనవా, దయగనవా ప్రభు దయగనవా, దర్శనమీవానంద కిశోర, దర్శనమీవానంద కిశోర, రాధామోహన దయగనవా, రాధామోహన దయగనవా, రాధేశ్యాం 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 రాధేశ్యాం. కృష్ణ కృష్ణ రాధే కృష్ణ హరే హరే.
తమకు స్వాగతం ఆదిశేషు. క్షీరసాగరాన్ని వదలి మా సమక్షానికి తెంచిన కారణం? హే పరమదయాళు, ఒక కోరికతో తమ సన్నిధికి తెంచాం. ఏమిటది? ప్రభు, తమరు సర్వాంతర్యామి. ప్రతి ఒక్కరి హృదయాలలో దాగి ఉన్న కోరికలు తమకు తెలుసు. అయినా విన్నవించుకోవడం మా కర్తవ్యం. మహనీయ, తమరు మహావిష్ణు స్వరూపులై ఉండి దుష్టశిక్షణ గావించడానికి రామావతారం దాల్చగా మేము తమ అనుజుడు లక్ష్మణునిగా జన్మించాం. తమ సేవలో ఆ జన్మ తరించింది. మనం ఆ జన్మలో బహు కష్టాల పాలయ్యాం. మా హృదయం విలపించింది. ఎందుకు? తమర్ని మేము ఎంతో బాధ పెట్టాం. మిక్కిలి కష్టతరమైన కార్యాలు తమ ద్వారా జరిగాయి. అందువలన? లేదు ప్రభు, లేదు. తమరలా వచించకూడదు. మేము తమరి సేవకులం. అగ్రజుల సేవలో మా మనస్సు ఎప్పుడూ కలత చెంది ఎరుగదు. తమ చింతకు గల కారణం మేము తెలుసుకోవచ్చా? మహాశయ, మేము తమ అనుజులమైనందువల్ల మా అగ్రజుల ఆజ్ఞను పాటించడమే మా కర్తవ్యం. ఆ విధంగా ఆజ్ఞాపాలన చేయడంలో తమరు గీచిన గీటును దాటలేకపోయేవాళ్లం. అదే మేము తమ అగ్రజులమయ్యుంటే తమను వనాలకు వెళ్లనిచ్చి తమరు నానాహింసలు అనుభవిస్తుంటే చూసి భరించేవాళ్లం కాదు. ప్రభు, తమ చరణ కమలాల నుండి ఒక్కో రక్త బిందువు స్రవిస్తూ ఉంటే చూసి మా హృదయం 1000 వ్రక్కలవుతూ ఉండేది. ఆనాడు మేమే గనక తమరి అగ్రజుల స్థానంలో ఉండి ఉంటే ఆ సమయాన మా స్వామి, మా మాత మా కళ్ళ ముందే ఇలా వనాల్లో 14 వత్సరముల కష్టాలకు లోనైతే మేము ఈ లోకాన్నే అస్తవ్యస్తం చేసుండేవాళ్ళం. అందుకే ప్రభు, తమరు మా ఈ ప్రార్థన వినాలి. తమరు మరోమారు అవతారం దాల్చినప్పుడు మమ్ము తమ అగ్రజులుగా స్వీకరించి తమ వాత్సల్యాన్ని పొందనివ్వండి. మా యొక్క ఈ అభీష్టాన్ని నెరవేర్చండి. తమరు నిండు హృదయంతో ఈ సేవకును అనుగ్రహించండి. నన్ను మాత దేవకి సప్తమ గర్భాన జరించేలా అనుగ్రహించండి. శుభం జరుగుతుంది. తథాస్తు.
ఆర్య చూడండి, చూడండి స్వామి. ఏమిటి విచిత్రం? ఏమిటి వెలుగు? ఆర్య చూసారా ఈ విచిత్రం? ఉన్నట్టుండి మా గర్భం నుంచి వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఆ కిరణాలు నలుదిశలా వ్యాపిస్తున్నాయి. దేవి, ఇదేదో భగవత్ శక్తి మహత్యం. అంతేకాదు, సప్తమ గర్భానికి విజయ సూచన. ఈ పర్యాయం మనకు అద్భుత బాలుడు జనిస్తాడు. వాడి రాకతో ఈ జగమంతా వెలుగుమయం అవుతుంది. ప్రభువు లీలలు అనూహ్యం. ఒకవేళ ఇతడే లోకరక్షకుడవుతాడేమో. ప్రభు, మరి ఇది సప్తమ గర్భం కదా? లోకరక్షకుడు కానిచో మన బిడ్డ కారణ జన్ముడై ఉంటాడు. దేవి, దేవి, ఈ వెలుగును దాచుకో దేవి, ఈ వెలుగును దాచుకో. ఎవరికంటా పడకుండా ఈ వెలుగును దాచుకో దేవి, దాచుకో. ఆర్య, ఈ వెలుగు అనంతమైనది. ఈ వెలుగుని దాచిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. చూడండి, ఈ కారాగారం 1000 జ్యోతుల వెలుగుతో అలరారుతుంది. అరే, ఏమిటి అద్భుతం! కారాగారం అంతా వెలుగు వ్యాపించింది, దేదీప్యమానంగా ఉంది. అటు చూడండి, దేవకి గర్భం నుంచి వెలుగు కిరణాలు కారాగారం అంతా ప్రసరిస్తున్నాయి. రండి, ఈ విషయం మహారాజు గారికి తెలియజేయాలి. రండి. ఆశ్చర్యకరం. ఇది అష్టమ గర్భం కాదుగా. లోకరక్షకుడు అవతరించడానికి మరింత ప్రకాశవంతం అయింది అంటే నా దృష్టిలో మన మొర విని ఆ దేవదేవుడు మనం ధైర్యం కోల్పోకుండా ఉండాలని ఏ దివ్యశక్తిని పంపించి ఉండాలి. లేదు ఆర్య, లేదు. మనశ్శాంతి కోసమని ఈ మాటలు చెప్పకండి. మన రాత ఇంతే. ఈ బిడ్డను కూడా కిరాతకంగా బలి తీసుకుంటాడు. నా బిడ్డను బలి తీసుకుంటాడు. భరించు దేవకి, తప్పదు. మాటకు తెలియదు, ఈ బిడ్డను హతమార్చడం ఆ పాపికి అసాధ్యమని. దేవకి గర్భం నుంచి వెలుగు వస్తుందా? ఇది అసంభవం, నిజం కానేరదు. ఇది నిజమే మహారాజా. మేమంతా మా కళ్ళారా చూసాం. ఆ వెలుగు రేఖలు కారాగారం నలుదిశలా వ్యాపించాయి. ఇది సత్యమా? విన్నావుగా నువ్వు? ఇది నిజమంటున్నాడు. ఇదేదో మంత్రజాలంలా ఉంది.
తప్పక విష్ణువే అయి ఉండాలి. అతడు మాయలు చేస్తాడు. నన్ను వంచాలని సప్తమ గర్భంలోనే జనించవచ్చు. నిజం కావచ్చు. నాకు అదే సందేహం వస్తోంది. అలా జరుగుండొచ్చు. ఒకవేళ విష్ణువే ఉంటే ఇక ఇప్పుడు మా హస్తాల నుంచి వాడు తప్పించుకోలేడు. చాలు, రా, మమ్మల్ని సరించు. మా కళ్ళు మాకేం తెలియడం లేదు. అంత అంధకారంగా ఉంది, అంత అంధకారంగా ఉంది. చారు, నువ్వు ఎక్కడున్నావు? చారు, నువ్వు ఎక్కడున్నావు? మీ వెనకాలే ఉన్నాను. ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, మమ్మల్ని వెలుగులోకి తీసుకెళ్ళు. చారు, సర్పం, సర్పం, విష సర్పం. మా కళలో విషం పోసి అంధుని చేయాలని చూస్తుంది. మా కళలో విషం పోసి అంధుని చేయాలని చూస్తుంది. చారు, మమ్మ బయటికి తీసుకెళ్ళు. చారు, మమ్మ బయటికి తీసుకెళ్ళు. చారు, తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. చారు, మమ్మ బయటికి తీసుకెళ్ళు. చారు, చారు, మమ్మల్ని తీసుకెళ్ళు, మమ్మ తీసుకెళ్ళు. లోను సర్పం ఉంది. మాకు మాకు ఏమీ కనిపించడం లేదు. మా కళలో విషం పోసింది, మమ్మల్ని అంధుని చేసింది. మాకు ఇక్కడ ఇక్కడ మాకంతా కనిపిస్తోంది, అంతా కనిపిస్తోంది. మాకు లోపల కనిపించలేదు. ఓ సర్పం ఉంది, లోపల ఓ సర్పం ఉంది, ఒక విషనాగం ఉంది. అది మా కళలో విషం పోసి మమ్మ అంధుని చేయాలని చూస్తోంది. వెళ్ళండి, అందరూ వెళ్ళండి, వెళ్ళండి. ఆ సర్పాన్ని బట్టి కాల్చి బూడిద చేసి పారాయండి. ఆ నాగాన్ని పట్టి అంతం చేసిన తర్వాత మాకు సూచన ఇవ్వండి. మేము తప్పక వస్తాం, మేము తప్పకుండా వస్తాం. వెళ్ళండి, అందరూ వెళ్ళండి, వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళి ఆ సర్పాన్ని పట్టి ముక్కలు ముక్కలు చేసేయండి. వెళ్ళండి, వెళ్ళండి. ఎక్కడ సర్పం? ఎక్కడ వెతకండి. ఇటువైపు నుంచి వచ్చి ఉంటుంది. అటువైపు నుంచే వచ్చి ఉంటుంది. అయితే అటువైపు నుంచే తప్పించుకుంటుంది. పదండి, అక్కడే వెతుకుదాం. ఆ. రండి. మా అగ్రజులు వస్తారు, తప్పక వస్తారు. ఇక నన్ను ప్రాణాలతో వదలరు. నేను ప్రాణాలు వదిలేస్తే ఇక అష్టమ సంతానము లేదు, లోకరక్షకుడు ఉండడు.
దేవి, ఇంతటి అద్భుతాన్ని చూసిన తర్వాత కూడా భగవంతునిపై నీకు విశ్వాసం కలగటం లేదా? కంసుడి రూపంలో మృత్యువు నీకు ప్రత్యక్షం అయింది. ఇప్పుడు అతని కళ్ళకి అంధకారం అలుముకుంది. మనల్ని చూసే స్థితిలో లేడు. ఇంతకంటే మనకు తార్కాణం ఏం కావాలి? విశ్వాసం ఉంచు. రక్షకుడు తప్పక ఉదయిస్తాడు. తప్పక ఉదయిస్తాడు దేవి, తప్పక ఉదయిస్తాడు. భటులారా, 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 రండి రండి రండి, త్వరగా రండి. భటులారా రండి, సర్పం ఉంది, సర్పం ఉంది, ఇక్కడ సర్పం ఉంది. త్వరగా రండి, త్వరగా రండి, రండి రండి రండి, త్వరగా త్వరగా త్వరగా. అదిగో. లేదు లేదు లేదు, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి.
మళ్ళీ వచ్చింది అదిగో వచ్చింది. దాన్ని అంతంచింది. అక్కడ ఉంది. ఇదిగో ఈ మూల ఉంది. ఇక్కడ ఉంది. జాగ్రత్త, పట్టుకోండి. దాన్ని పట్టుకుని అంతం చేయండి, లేదంటే మీ సేవ చేతం చేస్తాను. జాగ్రత్త. అందరూ వెళ్ళండి, దాన్ని పట్టుకోండి. ఎక్కడ ఉంది? అయ్యో జాగ్రత్త, దాన్ని పట్టుకోండి, అంతం చేయండి. మేము మరో మందిరానికి పెడతాం. ఆ మాయావే మా మీదకు విషసర్పాన్ని పంపించి ఉంటాడు. మేం భయకంపితులం అవుతామని అతను భ్రమించి ఉంటాడు. కానీ అతనికి తెలియదు, ఈ కంసుడు మోసానికి లొంగడని, ఎదిరిస్తే అంతం చేస్తాడని. అతనే గనక సమర్థుడైతే మా ఎదుటకు వచ్చి మాతో యుద్ధం చెయ్యాలి. లేదు మహారాజా, వాడు తమ వంటి వీరుల సమక్షానికి రాడు. వచ్చినా ఎదిరించి యుద్ధం చేయడు. వాడు మాయావి. అయితే మంత్రతంత్రాలలో మనం కూడా తీసిపోము. ఇతను కేసన, అశ్వరూపాన్ని ధరించగలడు. ఇతను కారాసురుడు, ఇతను బకాసురుడు. అందరికంటే మించిన మాయావి పోతుంది. మనకి మాయలో మంత్రాల ఆవశ్యకత లేదు. యోచిస్తే తమరికే బాగా అర్థమవుతుంది. ఏమిటది? మహారాజా, మా దృష్టిలో తమరెంతవరకు వసుదేవుని మాటలకు ప్రతిజ్ఞలకు భ్రమించి వృక్షంలోని పువ్వులను మాత్రమే తుంచారు. సమూలంగా వృక్షాన్నే నరికివేయండి. ఇక ఈ పువ్వులనే ప్రసక్తే ఉండదు. తమరు తక్షణమే దేవకిని అంతమొందించాలి. దేవకిని అంతమొందించడం మాకు కష్టతరమైన కార్యం కాదు చాణు. మేమలా చేయడం వల్ల మా కీర్తికి కళంకం కలుగుతుంది. కళంకమా? వీరులమైన మాకది కళంకమే. శత్రువు రెచ్చగొడుతుంటే వాడి బెదిరింపులకు బెదరకూడదు. మాకింకా గుర్తుంది ఆకాశవాణి హెచ్చరిక. దేవకి అష్టమ గర్భాన జన్మించిన వాడి వల్ల మాకు మృత్యువు వాటిల్లుతుందని ఆనాడు చెప్పింది. అందువల్ల మనం అష్టమ గర్భం వరకు వేచియుండాలి. నీవు చెప్పిన యోచన కూడా బాగుగానే ఉంది. అతను లెక్కలో కూడా మోసం చెయ్యవచ్చు. 8వది ఏది, మొదటిది ఏది? అందుకని అష్టమ సంతానం వరకు మేం దేవకి సంతానాన్ని అంతం చేస్తూనే ఉంటాం. ఈలోపే మనం దేవకిని హతమారిస్తే లోకం దృష్టిలో ఎంతో పిరికి వాళ్ళుగా అప్పనిందలు పడవలసి వస్తుంది. మనకసలు దేవకితో శత్రుత్వం లేదు. శత్రువు మనకెవరంటే దేవకి గర్భాన జన్మించేవాడు. అందువల్ల మనం దేవకి అష్టమ గర్భం వరకు వేచి ఉండవలసిందే.
హే జగదీశ్వర, తమ ఆజ్ఞానుసారం తమ కార్యార్థం వచ్చాను. సత్వరం సెలవియ్యండి దేవా. దేవి యోగమాయ, నీవు మధురకు వెళ్ళు. అచట కారాగారమందు దేవకీ వసుదేవులు బందీలై ఉన్నారు. ఈ సమయంలో మా అనుజుడైన ఆదిశేషుడు దేవకి సప్తమ గర్భాన శిశువుగా పెరుగుతున్నాడు. దురాత్ముడు కంసుడు అతని తేజస్సుకు భయపడి దేవకికి కీడు చేయాలని చూస్తున్నాడు. చివరికి అతని మనసులో దేవకిని వధించాలనే కోరిక కూడా ఉదయించింది. అటు మా భక్తులంతా కంసుని అత్యాచారాలను భరించలేక మా రాక కోసం ఆతృత పడుతున్నారు. అందువల్ల శేషుని నీవు దేవకీ గర్భం నుంచి తీసి వసుదేవుని రెండవ భార్య రోహిణీ గర్భాన ఉదయించేలా చూడు. రోహిణి కొంతకాలంగా గోకులంలోని నందరాయుని గృహాన గుప్తంగా జీవనం సాగిస్తోంది. యోగమాయ, నీవు సత్వరం శేషుని అతడికి చేర్చు. నీవలా చేసిన కారణంగా లోకంలోని ప్రజలందరికీ అతడు రక్షకుడవుతాడు. లోక కళ్యాణం చేసినందుకు అతన్ని రాముడంటారు. బలవంతులలో శ్రేష్ఠుడైనందువలన బలరామునిగా ప్రసిద్ధుడవుతాడు. श्रीकृष्णचरितं गुणानुवादं तत्प्रेरणाम् अहं करोमि। मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे कृष्ण। कृष्ण हरे कृष्ण